హ్యాపీ దీపావళి. హలో అండి, నమస్తే. నేను మీ రాధా. వెల్కమ్ టు రాధా లడా వ్లాగ్స్. నేను వ్లాగ్స్ చాలా లేట్గా పెడుతున్నానండి. సారీ. ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అయిపోతుంది. చాలా సారీ అండి. రోజు డైలీ 12 లోపు 11 తర్వాత వస్తుంది నాది. ప్రతిరోజు వస్తుంది. మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. నా లైఫ్లో జరిగేవన్నీ మీకు నేను చెప్పడానికి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పానండి. మళ్ళీ చెప్తున్నాను. ఇది దీపావళి వ్లాగు. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, బట్ తప్పదు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ప్రేమించే వాళ్ళు అయితే, ఇష్టపడే వాళ్ళు అయితే. ఓకేనా? ఓకే. ఇప్పుడు వచ్చేసి ఎప్పుడు చేస్తారండి, కాకపోతే ఈ వీడియోస్ అన్నీ ఏమేమి తీసుకొచ్చుకున్నాం అనేది మీకు ఈ వీడియో ద్వారా, యూట్యూబ్ ద్వారా చూపిద్దామన్నట్టుగా క్రాకర్స్ అంటే టపాకాయలు మన తెలుగులో అయితే అవి తీసుకొచ్చారు. ఇంకా నేను సెంటర్కి వెళ్ళి అంటే మార్కెట్కి వెళ్ళి పూజ సామాన్లు, ఒత్తులు, ప్రమిదలు అన్నీ ఉంటాయి కదా, ఆయిల్స్ అన్నీ, అవి కూడా తీసుకుని వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అనేది మా వారు ఇన్ని తీసుకొచ్చారు. ఏంటంటే అయ్యప్పనో ఏదో ఉంటుంది కదా, ఆ కంపెనీ నుంచి తీసుకొచ్చారు. చాలా బాగా తీసుకొచ్చారు. అన్నీ అన్వి బేబీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇవి అగ్గిపెట్లు, షార్ట్స్, వావ్, కాకరపోతలు తెలిసిందే. నెక్స్ట్ భూచక్రాలు, వీల్స్. నెక్స్ట్ లక్ష్మీ బొమ్మలు. నెక్స్ట్ 200 వాళ్ళ చుచ్చుబుడ్లు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ షార్ట్స్ అన్నమాట, ట్రై కలర్ పాట్స్. భూచక్రాలు, విష్ణు చక్రాలు చేత్తో పట్టుకునేవి. పూజ చుచ్చుబుడ్లే. ఇవి ఏంటి? ఇవి సిమ్ టపాకాయలా? కాదు, 25 వాళ్ళ ఫ్యామిలీ రాయల్ 25 వాళ్ళ ఇలాగనమాట. ఇది సైడ్ పొజిషన్. అసలు అయింది ఇదే. ఇది కాదు, ఇది బస్తా. జస్ట్ ఓట్సా అవుట్సా షార్ట్స్? చెప్పుమా. ఒక నిమిషం. ఓ డాడీ ఆకు మధ్యలోకి. ఇవి 6 షార్ట్స్. ఓకే, లైటింగ్ ఎక్కువ వస్తుందంట ఇది. నెక్స్ట్ దిస్ ఇస్ హైలైట్. ఎస్, 50 షార్ట్స్. ఆగు, ఫోటో తీసుకుంటా. ప్లీజ్ ఫోటో తీసుకుంటా ప్లీజ్. ఇట్లా పెట్టు. ఓకే, కనిపించట్లా. 50 షార్ట్స్. ఓకే, అంతే. ఇట్లా నేను తీసుకురా డబ్బా. ఆగు. స్వీట్స్ మైసూర్ పాక్. అది దేవుడి సామానే, నువ్వు స్నానం చేయలేదా? పర్లేదు. పువ్వులు, పసుపు కుంకాలు, దీపాలు కింద పెట్టు. కుండలు, బుజ్జి కుండలు. ఓకే, గానుగ నూనె. ఏంటి? చీస్లు రుద్దుకున్నాయి, మెడిసిన్స్ అని, సోప్స్ అవన్నీ. ఇది బుట్ట కొన్నానే. చూసారు కదా మార్నింగ్ ఏమేమి తీసుకొచ్చామనేది. ఈవినింగ్ వచ్చేసి పూజ చేశాను అనమాట, లక్ష్మీదేవి పూజ. మా అమ్మ నా చిన్నప్పటి నుంచి ఎలా అయితే చేస్తుందో సేమ్ అలాగే చేస్తానండి. మా అత్తగారు వాళ్ళు కూడా సేమ్ ఇలాగే చేస్తారు. ఒక తీపి పదార్థం మనం చేతులతో వండి లక్ష్మీదేవికి పువ్వులు, అక్షంతలు, తాంబూలం అన్నీ పెట్టేసి గౌరీదేవిని కూడా చేసేసి దీపాలన్నీ వెలిగించేసి ముందు లక్ష్మీదేవి దగ్గరే మొత్తం దీపాలన్నీ వెలిగించేస్తామండి. అక్కడి నుంచి అమ్మ మా ఇండ్లంతా శుభప్రదంగా ఉండాలి, ఇంటి చుట్టూ కూడా బాగుండాలి అని ఆ దీపాలు తీసుకుని వెళ్ళి దీపాల దగ్గర పెట్టేస్తాం అనమాట. అదే బయట చుట్టుపక్కలన్నీ పెట్టేస్తాము. మా వారు తీస్తున్నారు వీడియో వచ్చేసి. ఆయన టపాకాయలు కూడా చూపిస్తున్నారు, ఏమేమి తీసుకొచ్చాం ఏంటనేది కూడా. చూసారా, మీరు ఎలా చేసుకున్నారు చూడండి.
ఇక్కడ వచ్చేసి నేను లైవ్ పెడదాం అనుకున్నాను అక్కడ జరిగేదే. బట్ అమ్మవారి శ్లోకాలు కూడా నేను వెనకాల 5 దగ్గర నుంచి పెట్టేశాను నైట్ వరకు. అలా ఓపెన్ చేసేసి ఉంచేసాను టీవీలో, యూట్యూబ్లో పెట్టేశాను. అందుకనే నేను చూపించలేదనమాట. లేదంటే మా వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు ఇంకా క్లారిటీగా ఒక్కొక్కటి రేట్ ఎంత అయింది ఏంటనేది. అది జస్ట్ 10,000 దాటుద్దని చాలామంది అనుకుంటారండి, కానీ అంత అవ్వలేదు. 4,000 చిల్లర అలా అయిందంట డిస్కౌంట్లో. నన్ను భయపెట్టడానికి ఏంటి 20,000 సామాన్ తీసుకొచ్చేసాను అన్నారు. 20,000 అన్నారు, కాదు 10,000 అన్నారు. 10,000 అన్నా నేను. కొత్త అల్లుడు తీసుకొచ్చారు మా వారు. పట్టు చీర కట్టుకుంటానని చెప్పాను నేను. అలాగే మా వారు కూడా పట్టు పంచ కట్టుకున్నారు. ఇది ఎప్పటిదోనండి, నేను ఒక 10 years బ్యాక్ తీసుకున్నాను 3,000 పెట్టి. ఇప్పుడు అది 10,000 దాటే ఉంటుంది. ప్యూర్ పట్టు అనమాట. శ్రీవంశీలో వైజాగ్లో తీసుకున్నాను. ఎవరైనా అడుగుతారని నేను ముందే చెప్తున్నానండి. వాట్సాప్లోనే పెడుతున్నారు, వాట్సాప్లోనే అడుగుతున్నారు నన్ను, యూట్యూబ్లో అడగకోకుండా. ఎందుకంటే ఫ్రెండ్స్ చుట్టాలే కదా చూసేది ఎక్కువ మంది. కొంతమంది తెలియని వాళ్ళైతే అలా చూసి ఊరుకుంటున్నారు. ఇక నుంచి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ విషయమైనా నన్ను అడిగితేనే కదా మీకు నేను చెప్పేది. మా పాప ఏం చేసిందంటే నా పాత డ్రెస్ అనమాట, తనకి సరిపోయిందంటే 14 years అన్వి బేబీకి, 10th class చదువుతుంది. కొంచెం హైట్ అనమాట, వాళ్ళ డాడీ హైట్ వచ్చింది పాప అనేది. ఇంకా మీకు తెలిసిందే కదా, పూజ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల మన ఇంటి చుట్టూ పెట్టేసి 4 వైపులా పెట్టేవాళ్ళు 4 వైపులా పెడతారు, లేదు 3 వైపులా పెట్టేవాళ్ళు 3 వైపులా, లేదంటే ఒక్కవైపు పెట్టేవాళ్ళు అయితే ఒకవైపే పెడతారు దీపాలు అనేది. మేము అలా 2 వైపులా పెట్టేసుకున్నాము. ఇంకా మా సందడి చూడండి ఇంకెలా ఉన్నది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ముగ్గురం మంచిగా బట్టలు కట్టుకుని. అన్వి నా డ్రెస్ వేసుకుందని చెప్పాను కదా. చున్నీ వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నాము, 200. చాలా చాలా బాగుంది, మంచి క్లాత్ అనమాట. ఇంకా మేము బాగా ఇలా రెడీ అయ్యామన్నమాట మా ఫ్యామిలీ. మీరు ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి. చాలామంది ముందే పోస్ట్ చేసేసారు, నాదే లేట్ అండి, ఇంక నుంచి డైలీ వస్తాయని చెప్పాను కదా. అది కొంచెం చెప్పుల స్టాండ్ కొంచెం సైడ్కి జరిపేద్దాం అనుకున్నాను కానీ బట్ కుదరలేదు. అక్కడి నుంచి అన్వి ఏం చేసింది, నా డ్రెస్ చూపిస్తా అంటే నీది కాదు కదా అంటే, జస్ట్ నాకు సరిపోయింది కదా మమ్మీ అంది. నాకంటే హైట్ అయిపోయింది, వాళ్ళ డాడీ హైట్ వచ్చిందనమాట అన్వి బేబీ. ఇక్కడ ఏంటంటే మేము ఇద్దరం మాకు వీడియో తీసుకుందామని అన్వి బేబీ కిందకి వెళ్ళిపోయింది. నేను వస్తాను పదమ్మా అంటే, ఇంకా తెలుసు కదా మా 9 పోర్షన్లు కలకల్లాడిపోతూ ఉంటారు. అందరూ పేలుస్తారనమాట కాకరపువ్వొత్తులు, మొత్తం టపాకాయసలన్నీ. కింద నుంచి వచ్చింది అన్వి, ఇంకేదో మర్చిపోయింది అనమాట, అవన్నీ తీసుకోవడానికి వస్తుంది. ఈలోపు మేము మా వారు నేను వీడియో తీసుకుందాం అన్నట్టుగా వీడియో తీసుకుంటున్నాము. ఆ కాకరపువ్వొత్తేనండి, ఇంకా అంతమించి నేనేం కాల్చను. మా వారైతే అన్నీ సమాప్తం అయిపోయినట్టు అని చెప్తున్నారు. నార్మల్గా నువ్వు రా, అదే పద్ధతి అంటే అది ఇక్కడ కనపడలే కానీ మధ్యలో ఓన్ వీడియో పెడుతున్నామండి, అది నార్మల్గా ఉండేది, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అనేది. ఇంకా మా వారు బయలుదేరారు పెళ్లి కొడుకులాగా, కొత్త పెళ్లి కొడుకులాగా అత్తగారింటికి స్వీట్స్ను టపాకాయలు తీసుకెళ్తున్నట్టు. పెళ్ళైన 17 సంవత్సరాలకి ఆ టైప్లో. కానీ అలా వెళ్ళలేదులేండి, మా ఇంటికి రాలేదు కొన్ని కారణాల వల్ల. ఇంకా మా వారు ఇక కిందకి ముస్తాబు అయ్యారనమాట, కిందకి వెళ్ళి పేల్చడానికి. డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అంటే పర్వాలేదు నేను మేనేజ్ చేసుకోగలను అన్నారు. ఇంకా నేను కూడా దీపం తీసుకుని వెళ్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి బండ్లన్నీ కింద ఉంటాయి కదా, అవన్నీ ఒక సైడ్కి పెట్టేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని. ప్రహరీ గోడ ఉంటుంది కదా, అక్కడ గేట్ దగ్గర దాని మీద పెట్టేశాను దీపం అనేది, కుందిలో అదే ప్రమిదలో. అది మా వారు బండ్లన్నీ సైడ్ చేసేస్తున్నారు. ఇంక ఇక్కడి నుంచి విజృంభణ అనమాట. మొత్తం A to Z మొత్తం అన్నీ పేల్చేశారు. కొన్ని నట్టు పెట్టినట్టున్నారు నాగుల చవితికి చేయడానికి. నాగుల చవితి వీడియో కూడా నేను దీనికి యాడ్ చేసేస్తాను చూడండి, ఒకవేళ యాడ్ చేయకపోతే వేరే దానిలో కూడా యాడ్ చేస్తాను. ఇక్కడి నుంచి మరుసటి రోజు పాడ్యమి అనుకుంటాం, కాదండి తర్వాత రోజు పాడ్యమి అన్నారు. లేదంటే దీపావళి మరుసటి రోజు నుంచే పాడ్యమి స్నానం చేసేస్తాం కదా కార్తీక మాసానికి, అలా చేయలేకపోయాం అనమాట, మరుసటి రోజు కాదన్నారు. ఇంకా అన్వి ఏం చేసింది, వాళ్ళ డాడీది పై పంచి ఉంటే అది నడుంక కట్టేసుకుని వాళ్ళ డాడీకి లాగా పంచి కట్టుకుందామని చూస్తుంది. బట్ దానికి రావట్లేదనమాట. చాలా ట్రై చేసింది వాళ్ళ డాడీ లాగా కడదామని, బట్ తనకు కుదరట్లేదు. చిన్నపిల్ల కదండి, ఆటకాయతనంగా ఉంటుందన్నమాట, అల్లరిగా. ఇంకా ఆయన ఒక్కొక్కటి పేలుస్తున్నారు. ఇక చూసుకోండి, దీపావళి అంటే మామూలు విషయం కాదు కదా, జనాలందరూ విజృంభించేశారు. ప్రతి సంవత్సరం మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి.
సేమియా పాయసమే చేస్తాను, దీపాలు వెలిగిస్తాను. ఒక 2 డజన్లు ఇదే దీపాలు తీసుకుని, ప్రమిదలు తీసుకుని ఒక 2000 సామాన్ అయితే తీసుకునేవాళ్ళం. ఈసారి ఇంకెక్కువ తీసుకున్నారు. వీడియో చేయడానికి ఇంకా బాగుంటుంది నాకైతే. ఇంక ఇది రోడ్డు మీదే, మా హౌస్ రోడ్డు మీదే నేను చెప్పాను కదా. NH అంటే హైవే దగ్గరేనండి మాది, కొంచెం వాకబుల్ డిస్టెన్సే. రోడ్డు మీద హౌసే తీసుకున్నాం. యాక్చువల్గా అన్వి స్కూల్ దగ్గరగా ఉంటుందని తీసుకున్నాం, బట్ ఆ స్కూల్లో జాయిన్ చేయకుండా బీచ్ రోడ్ స్కూల్లో జాయిన్ చేసాం అనమాట కొన్ని కారణాల వల్ల. అది కరోనా తెలుసు కదండి మీకు, కరోనా అయిపోయింది. ఫస్ట్ కరోనా అయిపోయిన తర్వాత హౌస్ చేంజ్ అయ్యాయి అనమాట. ఈ ఇంట్లో వచ్చేసి 4 సంవత్సరాల నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాము. ఇంకా అన్వి ఇంటర్కి వచ్చేసి ఎలా ఉంటుందో తెలియదు, ఇంకెక్కడ ఉంటామో తెలియదు కాబట్టి ఇక్కడి నుంచి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఈ పాప చూసారా మా కింద పోర్షన్లో అనమాట. ఇక్కడి నుంచి 1000 వాళ్ళ పేలుస్తానన్నారు. సీమటపాకాయలు అంటారు, తెలుసు కదా మీకు, మేము అలాగే పిలుస్తామండి. మరి మీరు ఎలా పిలుస్తారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడ పేలుస్తామంటే అగ్గిపెట్టి మర్చిపోయారంట, మళ్ళీ ఆయన వస్తున్నారు. ఇక్కడి నుంచి 1 by 1 అందరూ పేలుస్తూ ఉన్నారనమాట. అది కూడా చూసారా ఎంత బాగుందో. అపార్ట్మెంట్స్ ఉన్నాయి మా సైడు, కొత్తగా 100 ఫ్లాట్స్, 200 ఫ్లాట్స్, 50 ఫ్లాట్స్ అలా పెట్టారు. అలా కట్టుకున్నారనమాట. ఆ అపార్ట్మెంట్స్లో వాళ్ళు కూడా బాగా పేల్చారనమాట. ఇదేంటి 3 దారులు అనమాట మాకు ఇక్కడ, ఏమంటారు ఏరియాని, 4 బజార్లు కూటం అన్నట్టుగా 3 దారులు అనమాట మాకు. ఇటు నుంచి ఇటు భీమిలికి వెళ్ళిపోవచ్చు, భీమిలి బైపాస్ అనమాట ఇటు సైడు. ఇక్కడి నుంచి ఒక ఏమంటారు ఇట్లనే షార్ట్స్ అంటారు, నేను అవుట్స్ అనేదాన్ని, లేదంటే ఓట్స్ అనేదాన్ని. సిల్లీగా నవ్వుకునేవాళ్ళు ఇల్లు. షార్ట్స్ నాకు ఇవి చాలా చాలా ఇష్టం అనమాట, అన్నిటికంటే ఇష్టం. పైకి వెళ్ళి భలే పేలుతాయి అనమాట. ఆ హ్యాపీనెస్ చాలా బాగా నచ్చుద్ది అనమాట. ఇంకా మార్నింగ్ సెక్షన్లోకి వచ్చేసి రసం పెట్టేసి బంగాళం ఫ్రై చేసి టమాటా పచ్చడి చేస్తాను అనమాట. ఇడ్లీ కూడా వేస్తాను, అన్నంలో కూడా కలుపుకోవచ్చు అన్నట్టుగా టమాటా చట్నీ ఇడ్లీకిను అన్నానికి రెండింటికి కలిపేసాను అనమాట. రైస్ పెట్టేశానండి. ఇది మార్నింగ్ ఉంది కదా అని యాడ్ చేశాను. ఓకేనా. నా వీడియోస్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.